యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అనుదిన ఆహారంలో ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో మనం గమనించినట్లయితే 4 తలంపులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు నమ్మదగినటువంటి వారు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నీవు నేను ఆరాధించేటువంటి దేవుడు. అట్టి దేవుడు మాటిచ్చాడంటే, ఆయన వాగ్దానం చేశాడంటే, ఆయన మాట ఆయన వాగ్దానాన్ని ఖచ్చితంగా మన పట్ల స్థిరపరిచి నెరవేర్చేటువంటి దేవుడు. ఈ భాగంలో మీరు గమనిస్తే 4 తలంపులు. మొదటి తలంపులు ఏంటంటే, నేను నీకు తోడై ఉండేదును అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఆనాడు మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మరి దేవుడు చెప్పినట్లుగానే తోడుగా ఉంటానని చెప్పారు. వారికి ఆ విధంగానే తోడై ఉన్నారు. వారిని ఆ విధంగానే వారికి తోడుగా ఉండి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. ఈ మాటలో, ఈ యొక్క తలంపులో లాస్ట్ తలంపు ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అనేటువంటి మాట. ఏదైతే చెప్పానో, నేను నీకు తోడై ఉంటానని, నువ్వు వెళ్ళి మార్గంలో నేను నిన్ను కాపాడుతానని, అలాగే ఈ దేశంలోకి మరలా నిన్ను రప్పించదునని జ్ఞాపకం చేసినట్లుగానే దేవుడు చెప్పిన మాట నెరవేర్చేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ జీవితంలో ఈ 2024 సంవత్సరంలో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశారో, ఏ వాగ్దానం అయితే నీకు ఇచ్చారో, ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు ఆ వాగ్దానాన్ని జీవితంలో ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. అది నెరవేర్చేంత వరకు కూడా విడిచిపెట్టడు. మనం గమనిస్తే ఆనాడు మరి దేవుడు మన పితరులకు చెప్పిన వాగ్దానం నేటి వరకు కూడా ఇజ్రాయెల్ దేశంలో నెరవేర్చబడుతూనే ఉంది. వారు ఒకవేళ ఇశ్రాయిల్లో ఉన్నటువంటి మన సోదరులు దేవుణ్ణి అంగీకరించకపోయినా, వారు నమ్మదగినటువంటి వారుగా, దేవుణ్ణి గుర్తించినటువంటి వారుగా లేకపోయినా కానీ దేవుడు మారలేదు. దేవుడు మార్పు చెందలేదు. ఆయన వారిని విడిచిపెట్టలేదు. నేటి వరకు కూడా మరి దేవుడు మన ఇశ్రాయేలీలైనటువంటి వారిని ఇజ్రాయెల్ దేశంలో నేటి వరకు కూడా కాపాడుతూనే ఉన్నాడు. ఆయన మాటని, ఆయన వాగ్దానాన్ని మరి నేటి వరకు కూడా స్థిరపరుస్తూనే ఉన్నాడు. ఈ ఉదయకాలం TLC అనుదిన ఆహారం చూస్తున్న నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ బిడ్డల జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి మాటను, ఆయన వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా మన పట్ల ఆయన నెరవేరుస్తాడనేటువంటి ఆ గొప్ప నమ్మిక మన దేవుని మీద నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో మరి నీ కుటుంబంలో దేవుడు ఆ విధంగా స్థిరపరిచి నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు ఏ రీతిగా సెలవిచ్చారో, మీరు తోడై ఉంటారని సెలవిచ్చారు, మీరు కాపాడుతారని, తిరిగి మరలా నీ దేశానికి రప్పిస్తానని మీకు జ్ఞాపకం చేశారు. దేవా, మీరు చెప్పినటువంటిది నెరవేర్చేంత వరకు కూడా విడిచిపెట్టనని మీకు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి, అయ్యా ఈ ఉదయం నా తండ్రి, దేవా TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ పాదాల దగ్గర ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఇప్పటి వరకు ఏ విధంగా తోడై ఉన్నారో, ఇక ముందు కూడా ఆ విధంగా తోడై ఉండబోతున్నందులకు మీకు వందనాలు. దేవా, మీరు ఏదైతే చెప్పారో ఆయన ఇప్పటికీ ఆలస్యాన్ని బట్టి నాయన, అయ్యా మరి జరగకపోవటాన్ని బట్టి వారి జీవితంలో నిరాశపడుతుంటారు.
దేవ నిరుత్సాహపడుతుంటే నాయన క్షమించండి. ఆలస్యం నాయన అద్భుతాన్ని జరిగించేటువంటి దేవ, మీరు మాట తప్పనటువంటి దేవుడని దేవ మేము విశ్వసించి ఆయన నమ్మికలు కలిగిన తండ్రి ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చాను. ఏ ఉదయం నాయన ఎవరు ఏ పరిస్థితిలో ఉండి ప్రభా వారి స్థితిని బట్టి నాయన, వారి పరిస్థితులను బట్టి నాయన అయ్యా, మరి నిరాశ నిస్పృహల్లో కురింగిన పరిస్థితుల్లో ఆవేదనలో దేవ ఉంటుంటే వారిని మీరు దర్శించిన ఆయన, వారి పక్షాన మీ కార్యం జరిగించిన తండ్రి దేవ, ఈ దినమంతా నాయన మీ కృపాక్షేమములతో నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.